యాక్సిడెంట్లో చనిపోయాక బాగా డిస్టర్బ్ అయ్యాను. ఐ నో అలెక్స్ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్, మన బ్యాండ్లో వెరీ ఇంపార్టెంట్ మెంబర్. అందుకే ఇన్నాళ్ళు నా మనసులో ఉన్నది చెప్పలేకపోయాను. మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను చూడండి, కానీ అది మాకు హెల్ప్ అవ్వకుండానే పోయింది. సరా, యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. హే, ఏమంటున్నావు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పటికే మీ కథ విన్నది చాలు. రుద్ర, ఐ డోంట్ నో దట్ యు హ్యావ్ దీస్ ఫీలింగ్స్ ఫర్ మీ. ఐ థింక్ మన ఇద్దరం గుడ్ ఫ్రెండ్స్గా ఉండడమే బెటర్. ఏ, ఫ్రెండ్స్ లవ్ చేసుకోకూడదా? ఎస్, చేయొచ్చు. నేను వెళ్తాను, కానీ ఒకేసారి నా కోసం వచ్చి క్రిష్తో ఐ లవ్ యూ చెప్పమ్మా. నువ్వు అది చెప్పడం వల్ల నీకే తెలియకుండా ఓ అమ్మాయి జీవితం కాపాడిన దాని అవుతావు. మీరు కూడా అర్థం చేసుకోండి, నేను కూడా ఒక అతన్ని డీప్ గా లవ్ చేశాను. అది అతనికి చెప్పాలనుకునే లోపు అతను యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఎవరిని? నేను అతన్ని లవ్ చేస్తున్నానని తెలిసింది రీసెంట్ గా. అందుకే నాకు జరిగింది క్రిష్ కి జరగకూడదని ఫీల్ అయ్యి మీకు హెల్ప్ చేయాలనుకున్నాను. అతనిలాగే ఇంకొక అతను మాట్లాడేది, బిహేవియర్ అన్ని డిట్టు. చెప్తే అర్థం కావట్లేదా? ఐ లవ్ రంగారెడ్డి. ఐ స్టిల్ లవ్ హిమ్. అప్పుడే నాకు అర్థమైంది, నేను లవ్ చేసేది అతన్ని కాదు, అలెక్స్ని. తను ప్రాణాలతో ఉన్నప్పుడు చెప్పడం కుదరలేదు. ఇప్పుడు 1000 సార్లు చెప్పాలనిపిస్తుంది. ఐ లవ్డ్ అలెక్స్ అండ్ ఐ స్టిల్ లవ్ అలెక్స్. ఏం మాట్లాడుతున్నావు? చనిపోయిన వాడు తిరిగి వస్తాడా? అందుకోసం నీ లైఫ్ వేస్ట్ చేసుకుంటావా? యూ హ్యావ్ టు మూవ్ ఆన్. అలాగైతే నా లవ్ నీ కళ్ళకు కనపడలేదా? నేను నీ ఫ్రెండే కదా, నన్ను లవ్ చేయొచ్చు కదా. వీడంటే ఇక్కడ ఒకవేళ తనే రూమి అనుకుని మళ్ళీ వచ్చాడా? ఇలా చేసేవట్రా? లవ్ కాంట్ బి ఫోర్స్డ్. సరా, ఏం చేస్తున్నావు? వదులు. యూ హావ్ టు అండర్స్టాండ్ సరా, ప్లీజ్. రుద్ర, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్. సరా, యు ఆర్ మైన్. యు ఆర్ మైన్ సరా. వదులు. ఏయ్ సరా. అమ్మా, హెల్ప్ మీ. అక్క, హెల్ప్ మీ. కమాన్, చియా. అమ్మా, ఇక్కడికి ఎప్పుడు? చెప్తా. సార్, మీరెందుకు విని చెప్పాలి? చిలక్కి చెప్పినట్టు చెప్పాను, వినలేదు. ఓ, అయితే మీరు చెప్పింది వీడు చేస్తున్నాడా? నేను చెప్పింది వాడు చెయ్యట్లేదే. వీడిని నేనే చెప్పాలి.
కదా షూటింగ్ సింగిల్ టేక్ లో కాల్చి పారేసాడు మా రాజుగారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్ సింగిల్ టేక్ ఒకటే కాల్ చేశాడు. సింగిల్ టేక్ సింగిల్ టేక్. అబ్బా ఏం యాక్టింగ్ రండి ఇది. ఇంక లేవు. అరే దగ్గర చంపేశారు నిజంగానే. దేవి బతికే ఉన్నారు రాయ్, అంబులెన్స్ ఫోన్ చేయండి. కృష్ణ ఏమైంది బంగారం? నేను ఎక్కడికి వెళ్ళా? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు బంగారం, ఏమైంది? ఏం కాలేదులే బంగారం. నిజంగానే ఏం కాలేదుగా? ఇంటికి వెళ్దాం పదరా. మీకు అప్పటికే పూర్తి పగిలిపోతే మీ ఏదో చెప్తున్నా. నేను రాను బాబాయ్. సై ఇంకోలేపారు మీరిద్దరు. నన్ను ఏడిపించారు కదా, నా శాపం తగ్గుతుంది మీకు. ఏమైందండి? బంగారం ఏంటిది? ముందు ఇంటికి వెళ్ళి నీ చేతి వంట తిని హాయిగా పడుకో. ఏంటమ్మా ఇది? ఆ పిల్ల కృష్ణకి ఐ లవ్ యూ చెప్పదంట. రంగారెడ్డినే లవ్ చేస్తుందంట. నాకేం చెయ్యాలో తెలియట్లేదే. దెయ్యంతోనే మాట్లాడి ఒప్పితారా? రే తమ్ముడు, నువ్వు ఎక్కువగా కలవద్దని చెప్పానా లేదా నీకు? ఇక్కడేం జరుగుతుంది? ఇదేంటిది? దెయ్యంతో కలిసిపోయింది. ప్రాణానికి ఏం లేదు, కానీ మెమరీ లాస్ అయింది. We will try and see how to recover him. God is great. అమ్మయ్యా, 2 దెయ్యాలు ఎన్ని పట్టుకున్నాయన్న విషయం తెలియకుండా సంభాలించు. అమ్మయ్యా, రూబీ మళ్ళీ తిరిగి వచ్చిందేమోనని భయపడి చచ్చాను. పిలుస్తున్నారు, పాస్పోర్ట్ తీసుకొని పద. త్వరగా రా, టైం అయిపోయింది. ఆగండి, అన్నిటికీ బ్యాగులు పెట్టేశాను. దొరికాయి. రా 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 రా.